హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసేసి ఇడ్లీ సత్తురేకులో ఇడ్లీ అండి. మనమందరము స్టీల్ దాంట్లో అట్లో ఇట్లో వేసుకుంటాం కదా. పూర్వం రోజుల్లో ఇలా సత్తాట్లో మాత్రమే ఇడ్లీ అనేవి వేసుకునేవారు. అవి చాలా హెల్దీ అంటండి, అది మనకు తెలియదు. సత్తురేకులోనా అన్నట్టుగా ఏదో చీప్గా చూస్తాము. ముందు చూడండి, సత్తురేకులు క్లీన్ చేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలి. ఎందుకంటే మనం ఆయిల్ అనేది అప్లై చేస్తే ఇడ్లీ అనేది దాన్ని అతుక్కోకుండా ఉంటుంది. అందుకని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూడండి, నేను ఎలా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఈ రేకులు చూపిస్తే చిచ్చి సత్తా అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు అందరూ కూడా స్టీలే వాడుతున్నారండి. మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇంకా సత్తే వాడుతున్నాము. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి ఇదే ఉన్నది, ఇంక ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నాను. అది మార్చే ముందు ఒకసారి మీకు చూపిద్దాంలే అనేసి వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇడ్లీ వేసుకోవడం రాదు అని కాదు, మామూలుగా సత్తురేకులో ఇడ్లీ అని నేను నార్మల్గా వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ అనేవి మాత్రం పెట్టొద్దు. ఒకసారి చూడండి, దీంట్లో ఇప్పుడు నేను చూపించాను కదా, ఇడ్లీ పాత్రలో అయితే 4 రేకులు ఉన్నాయి. మాకు 3 సరిపోతాయి కాబట్టి నేను 3 మాత్రమే ఇడ్లీ వేసాను. దీంట్లో వెంటనే అయిపోతుందండి. ఇప్పుడు స్టీల్ వాటిల్లో కూడా అంతే, కానీ దీంట్లో 10 minutesలో ఇడ్లీ అనేది అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను మొత్తం 3 రేకులు కూడా ఇడ్లీ వేస్తాను కదా. చూసారు కదా, 3 రేకులు అనేవి ఇడ్లీ వేస్తాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది పోసి పెట్టాను కదా. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుని చూడండి, ఇప్పుడు ఆ ఇడ్లీ అనేది దీంట్లో పెట్టుకుంటాము. అందరూ ఇలానే చేస్తారు, నేను కూడా ఇలానే చేస్తాను. నార్మల్గా చెప్తున్నా అంతే. నచ్చితే లైక్ చేయండి. ఒకసారి చూడండి, అది సైజ్ వైజ్ ఉంటాయి కదా, పెట్టేసుకుని 10 minutesేనండి, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. పెట్టేసేసి మూత పెట్టేసి ఒక 10 minutes మీడియంలో కానీ హైలో కానీ మనం ఒక 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పెట్టేసేసి మూత అనేది పెట్టేసుకున్నాను. ఒక 10 minutes తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగున్నాయో కదా. చూడండి, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు నేను మూత పెట్టాను, తర్వాత తీసేసాను. చూడండి, ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సత్తురేకుల్లో ఇడ్లీ అనేది హెల్దీ అంటండి. చాలామంది చెప్పారు నాకు. ఎందుకంటే ఇది మార్చేస్తానంటే ఎందుకు, దాంట్లో ఇడ్లీ స్మూత్గా వస్తుంది, మంచిగా ఉంటాయి, హెల్దీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.